హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు నేను ఇక్కడ 2 ఎల్ఈడీలు తీసుకున్నా. ఆ ఎల్ఈడీల రెండింటికి నేను బ్లింకింగ్ ప్రోగ్రామ్ రాస్తున్నా. మనం ఆల్రెడీ ఫస్ట్లోనే ఎల్ఈడి బ్లింకింగ్ ప్రోగ్రామ్ రాసాం. ఇప్పుడు నేను 2 ఎల్ఈడీస్ తీసుకున్నా. ఫస్ట్ ఎల్ఈడి 3 టైమ్స్ ఆన్ అయ్యి ఆఫ్ అవుద్ది. అలాగే తర్వాత సెకండ్ ఎల్ఈడి 3 టైమ్స్ ఆన్ అయ్యి ఆఫ్ అవుద్ది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ నేను ఒక ఎల్ఈడీనేమో సెకండ్ పిన్కి కనెక్ట్ చేశాను ఆర్డినోలో డిజిటల్ పిన్కి, అండ్ ఇంకో ఎల్ఈడీనేమో 4th పిన్కి కనెక్ట్ చేశాను. అండ్ ఆ 2 ఎల్ఈడీలని గ్రౌండ్కి కనెక్ట్ చేశాను, సింగిల్ గ్రౌండ్కి. సో ఇప్పుడు ఎల్ఈడి 1 = 2, ఎల్ఈడి 2 = 4 అని వేరియబుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తర్వాత ఏం చేయాలి, వాయిడ్ సెటప్లో పిన్ మోడ్ గురించి రాయాలి. అంతకన్నా ముందు డిలేకు కమాండ్ తీసుకుంటున్నా. ఇంట్ డిలే అనే వేరియబుల్ తీసుకున్నాను. 1 సెకండ్. సో ఇప్పుడు మనం వైల్ లూప్లో ఏం చేస్తాం, పిన్ మోడ్ క్యాపిటల్ M, స్మాల్ కాదు, పిన్ మోడ్. మనం ఫస్ట్ది ఎల్ఈడి 1 కాబట్టి స్మాల్ వేరియబుల్ కాబట్టి ఎల్ఈడి 1, ఇది ఎల్ఈడి ఏంటి మనకి అవుట్పుట్. సో ఓఈటి పిఓటి అవుట్పుట్ సెమీకోలన్. అండ్ మనం ఇంకొక ఎల్ఈడిని కూడా తీసుకున్నాం కాబట్టి పిన్ మోడ్ క్యాపిటల్ M, స్మాల్ కాదు, పిన్ మోడ్ ఎల్ఈడి 2, అవుట్పుట్ సెమీకోలన్. ఇప్పుడు వైల్ లూప్లో మనకి ఎల్ఈడి 1 అనేది 3 టైమ్స్ బ్లింక్ అయ్యి ఆఫ్ అవ్వాలి, ఎల్ఈడి 2 అనేది 3 టైమ్స్ బ్లింక్ అయ్యి ఆఫ్ అవ్వాలి. సో ఇప్పుడు దీనికి నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను. దానికి ఏం చేయాలి, డిజిటల్ రైట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను డిజిటల్ క్యాపిటల్ W తర్వాత RITE డిజిటల్ రైట్ ఎల్ఈడి 1 ఏమవ్వాలి, హై అంటే ఆన్ అవుతుంది. అలాగే తర్వాత డిలే 1 సెకండ్ ఆఫ్, ఎల్ఈడి అనేది ఆఫ్ అవ్వాలి. మనం డిలే వేరియబుల్ ఏమించుకుని DEL సెమీకోలన్. డిజిటల్ రైట్ మళ్ళీ ఎల్ఈడి ఆఫ్ అవ్వాలి. ఇప్పుడు ఎల్ఈడి 1, LOW. సో ఇది మనం 3 సార్లు జరగాలి కాబట్టి డిలే తీసుకుందాం. ఇదే ప్రోగ్రామ్ 3 టైమ్స్ జరగాలి కాబట్టి నేను ఈ మొత్తం కోడ్ని 3 సార్లు పేస్ట్ చేస్తాను. ఆల్రెడీ ఒకసారి పేస్ట్ చేస్తాను కాబట్టి ఇంకో 2 సార్లు కాపీ పేస్ట్ చేస్తున్నా. 1 2. ఇప్పుడు ఎల్ఈడి 1కి ప్రోగ్రామ్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఈడి 2కి చేద్దాం. ఎల్ఈడి 2 కూడా సేమ్ డిజిటల్ రైట్ ఓపెన్ బ్రేస్ ఎల్ఈడి 2, హై HIGH హై సెమీకోలన్ డిలే స్మాల్ డిలే DEL సెమీకోలన్. ఇప్పుడు ఎల్ఈడి 2 అనేది ఆఫ్ అవ్వాలి కాబట్టి డిజిటల్ రైట్ సేమ్ అదే కోడ్. ఎల్ఈడి 2 హై దగ్గర లో వస్తుంది. డిలే DEL. సో ఇందాక ఫస్ట్ ఎల్ఈడి చేసినట్టు ఈ ఎల్ఈడికి కూడా కోడ్ని కాపీ చేసి 2 సార్లు పేస్ట్ చేస్తా. చూడండి, ఇప్పుడు కోడ్ కంపైల్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు డంప్ చేస్తున్నా. కోడ్ అయితే డంప్ అయింది. చూసారుగా ఎల్ఈడి 1
ఆన్ అవుతుంది. 1 2 3 ఎల్ఈడి అనేది 3 టైమ్స్ ఆన్ అయింది. ఇప్పుడు ఎల్ఈడి 2 1 2 3. మనం ఇలాగా లూపింగ్ చేయడానికి ఇదంతా కోడ్ రాసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఫర్ లూప్ అనేది యూస్ అవుతుంది. మనం ఇంత కోడ్ రాయని అవసరం లేకుండా మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఇదే కోడ్ని షార్ట్కట్లో రాయొచ్చు. అందుకే మీకు ఇందులో ఉన్న కష్టం తెలియడానికి ఈ ప్రోగ్రామ్ అంతా రాశాను. ఇప్పుడు మనం ఫర్ లూప్లో ఈ ప్రోగ్రామ్ ఎంత ఈజీగా రాయొచ్చో చెప్తా. ఇప్పుడు మొత్తం కోడ్ అంతా డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు మనకి ఎల్ఈడి బ్లింక్స్ ఎన్ని కావాలి? 3 టైమ్స్. కాబట్టి నేను ఎల్ఈడికి బ్లింక్స్ కూడా ఒక వేరియబుల్ తీసుకున్నా. ఇంట్ ఎల్ఈడి 1 బ్లింక్స్ అని తీసుకుంటా. BLINKS బ్లింక్స్ ఈక్వల్ టు 3 సెమీకోలన్. అలాగే ఎల్ఈడి 2 కూడా బ్లింక్స్ తీసుకుంటున్నా. ఎల్ఈడి 2 బ్లింక్స్ ఈక్వల్ టు 3 అండ్ ఇంట్ ఒక జే అనే వేరియబుల్ని తీసుకున్నా. జే ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఫర్ లూప్ వైడ్ లూప్ లోపల చేయాలి. సో లాస్ట్ టైం ఇఫ్ లూప్ చేసాం. ఇఫ్ లూప్ కూడా వైడ్ లూప్ లోపలే, అంటే ఇఫ్ లూప్కి కూడా చేసాం కదా, అది అక్కడ వైడ్ లూప్ ఓపెన్ బ్రాంచెస్ అండ్ క్లోజ్ బ్రాంచెస్ మధ్యలో. సో ఇప్పుడు ఫర్ కీవర్డ్ కాబట్టి కలర్ మారింది. ఫర్ జే ఈక్వల్ టు 1. ఇప్పుడు జే ఈక్వల్ టు అనేది 1 అయింది. సెమీకోలన్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ఈడి 1 బ్లింక్స్. ఎల్ఈడి 1 బ్లింక్స్ సెమీకోలన్ జే ఈక్వల్ టు జే ప్లస్ 1 క్లోజ్ ది బ్రాకెట్. ఇక్కడ సెమీకోలన్ యూస్ చేయకూడదు, లాస్ట్లో క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు ఫర్ లూప్ ఓపెన్ బ్రాంచెస్తో అండ్ క్లోజ్ బ్రాంచెస్ ఉండాలి. ఇప్పుడు నేను ఓపెన్ బ్రాంచెస్ ఎంటర్ నొక్కని క్లోజ్ బ్రాంచెస్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఏం జరగాలి అంటే డిజిటల్ రైట్ ఎల్ఈడి 1 హై HIGH హై. సారీ, ఇక్కడ 9 మిస్టేక్గా పెట్టింది. సెమీకోలన్ డిలే DELAY డిలే DEL ఆల్రెడీ వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి DEL సెమీకోలన్. సేమ్ అలాగే ఎల్ఈడి ఆఫ్ అవ్వాలి కాబట్టి ఇదే కోడ్ని పేస్ట్ చేసి అక్కడ హై ఉన్న చోట లో పెడతా. క్యాపిటల్ LOW. ఇక్కడ మనం ఇనిషియల్గా జే వాల్యూ ఎంత పెట్టుకున్నాం? 1 పెట్టుకున్నాం. కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే జే వాల్యూ 1 కాబట్టి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ఈడి 1 బ్లింక్స్. ఈ కండిషన్ ట్రూ కాబట్టి కింద స్టేట్మెంట్స్లోకి వెళ్తుంది. అదే డిజిటల్ రైట్ ఎల్ఈడి 1 హై, ఎల్ఈడి 2 లో, ఎల్ఈడి 1 లో అనేది దాంట్లోకి వెళ్తుంది. తర్వాత ఇప్పుడు జే వాల్యూ జే ఈక్వల్ టు జే ప్లస్ 1లోకి వెళ్తుంది. జే వాల్యూ ఇందాకంత 1 కాబట్టి జే ఇంటూ జే ఈక్వల్ టు 1 ప్లస్ 1. ఇప్పుడు జే వాల్యూ 2 అయింది. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ఈడి 2 బ్లింక్స్. జే వాల్యూ ఇప్పుడు 2 అయింది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ఈడి 1 బ్లింక్స్. ఈ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఎల్ఈడి ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. మళ్ళీ జే ఈక్వల్ టు 2 ప్లస్ 1, అంటే ఇందాక పాతగా జే వాల్యూలో 2 ఉంది కాబట్టి 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ఈడి 1 బ్లింక్స్. ఈ కండిషన్ కూడా ట్రూ కాబట్టి మళ్ళీ ఎల్ఈడి ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు జే వాల్యూ ఎంత ఉంది? 3. జే ఈక్వల్ టు 3 ప్లస్ 1 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ఈడి 1 బ్లింక్స్. ట్రూ కాబట్టి ఫాల్స్ కాబట్టి కింద ఫార్ లూప్లోకి వెళ్తుంది. జే ఈక్వల్ టు 1. సేమ్ సెకండ్ ఎల్ఈడికి కూడా అలాగే రాస్తున్నా. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు
LED2 blinks semicolon j equal to j plus 1 ఓపెన్ బ్రాంచెస్ క్లోజ్ బ్రాంచెస్ మధ్యలో మన కోడ్ LED2 అనేది ఆన్ అయ్యి ఆఫ్ అవ్వాలి. సో నేను ఇక్కడ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేసి అక్కడ LED1 ఉన్న చోట LED2 పెడతాను. LED2 ఈ బ్రాంచెస్ని పైకి తీసుకొని వచ్చేస్తున్నా. కోడ్ అయితే ఎర్రర్ లేకుండా కంపైల్ అయిపోయింది. ఇప్పుడు డంప్ చేద్దాం. చూడండి, LED1 and 2 3 టైమ్స్ బ్లింక్ అయింది. 1 2 3 ఇది కూడా 3 టైమ్స్ బ్లింక్ అయింది. అలా లూప్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. ఇప్పుడు నేను బ్లింక్స్ అని 4 ఇచ్చాను అనుకోండి, అక్కడ ఈసారి 4 టైమ్స్ LED అనేది బ్లింక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 1 2 3 4 ఇప్పుడు LED2 2 3 4. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫర్ లూప్ గురించి పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అక్కడ నేను డెస్క్టాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంత సరిగ్గా అర్థం అయ్యి ఉండదు. సో ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు మనం కండిషన్ ఏం తీసుకున్నాం, ఫర్ j equal to 1 semicolon j less than or equal to LED1 blinks semicolon j equal to j plus 1 తీసుకున్నాక ఇక్కడ ఏమవుతుంది, LED ఆన్ LED ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూద్దాం, j అనేది ఇనిషియల్గా j equal to 1. ఫస్ట్ రఫ్గా చూస్తున్నాం, j equal to 1 ఉంది. j equal to 1 అంటే ఇక్కడ j less than or equal to LED1 blinks. ఇక్కడ j అంత ఇప్పుడు 1. LED blinks ఎన్ని, less than or equal to 3. ఇది ట్రూ కాబట్టి తర్వాత j అనేది ఇందులోకి వెళ్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ j అనేది ఇందులోకి వస్తుంది అనమాట. j equal to j plus 1. j వాల్యూ అంత ఎంతక 1 కాబట్టి 1 plus 1 equal to 2. j equal to 2 అయింది. ఇప్పుడు 2 less than or equal to 3 కండిషన్ ట్రూ. మళ్ళీ ఇందులోకి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ ఎంత అవుతుంది, j సారీ 3 అవుతుంది. 3 less than or equal to 3 ఇది ట్రూ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ j వాల్యూ ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ j equal to 4 less than or equal to 4 కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి కింద ఫర్ లూప్కి వెళ్తుంది అనమాట. కింద ఏ లూప్ ఇచ్చుకుంటే అది, నేను ఫర్ ఇచ్చుకున్నాను కాబట్టి ఫర్కి వెళ్తుంది. వేరే లూప్ ఇచ్చుకుంటే వేరే లూప్లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.